శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎంతో వైభవాన్ని చూసిన ఈ ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లిలో ఉంది. ఈ ఆలయం దశావతారాల సహిత వేణుగోపాల స్వామి ఆలయం. దీనిని 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో కట్టించారట. ఈ ఆలయానికి కొన్ని ఎకరాల భూములు కూడా ఉన్నాయట. ఒకప్పుడు ఈ గుడి చుట్టూ కుటుంబాలుండేవి. ఈ గుడి చుట్టూనే ఒక ఊరు ఉండేదన్నమాట. ఒక పెద్ద అగ్ని ప్రమాదంతో గుడి చుట్టూ ఉండే కుటుంబాలు కిలోమీటర్ దూరంలో ఉండే ఎర్రగొండపాలెంలో సెటిల్ అయ్యారు. ఈ గుడిలో వేణుగోపాల స్వామికి ప్రతి సంవత్సరం జాతర చేస్తూ ఉంటారు. ఈ జాతర కొన్ని రోజుల పాటు చేస్తారు. జాతర సమయంలో నీళ్లలో పంచదార కలిపి జల్లుతూ ఉంటారు. దాని వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని నమ్ముతూ ఉంటారు. ఈ ఆచారాన్ని చక్కెర స్నానం అంటారు. జాతర రోజుల్లోనే ఒక రోజు గరుడ ముద్ద అని ఒక ముద్దను ఎగరేస్తారనమాట ధ్వజస్తంభం దగ్గర. ఆడవాళ్లు కొంగు పట్టి దాన్ని పట్టుకుంటారు. అది తిన్న వాళ్ళకి వచ్చే సంవత్సరం కల్లా పిల్లలు పుడతారని కూడా ఇక్కడ జనాలు బాగా నమ్ముతారు. ఇంత ప్రాచీనమైన మహిమ కలిగిన ఈ గుడిలో చాలా సార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయట. మెయిన్ గర్భగుడిలో ఉండే వేణుగోపాల స్వామి విగ్రహాన్ని కూడా తవ్వి తీసేశారట. ఇప్పుడు ఉన్న ఈ గర్భగుడిలోని విగ్రహం తర్వాత ప్రతిష్ఠించిందనమాట. ఇలా ఒక్కసారి కాదండి, అనేక సార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు ఇక్కడ జరిగాయట. దాంతో గుడి చాలా మటుకు పాడైపోయింది. తర్వాత మళ్ళీ వీళ్ళు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. గుడి ఎంట్రన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాని మీద చెక్కిన శిల్పాలు లేకపోతే వాటి డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్ గా ఉందన్నమాట. 400-500 సంవత్సరాలు అయినప్పటికీ అది ఏ మాత్రం పాడవలేదు. అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని ఆ రోజుల్లో. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నాకైతే ఎక్కడా కనబడలేదు. గూగుల్లోను యూట్యూబ్ లోనూ కూడా కొన్ని వీడియోలు చూసాను. అవి కూడా పెద్దగా ఏమీ లేవు. అంటే ఒకటో రెండో వీడియోలు ఉన్నాయి. అవి కూడా గుప్త నిధుల కోసం తవ్వారు అని మాత్రమే ఉన్నాయన్నమాట. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు లోకల్ గా ఉండేవాళ్ళు చెప్పినవే. ఇవి ఈ పురాతన ఆలయం గురించి నేను తెలుసుకున్న, మీతో షేర్ చేయాలనుకున్న విషయాలు. కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.